ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి ప్రతి విద్యార్థి కూడా అంటే కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులందరూ కూడా ఎంత దగా పడుతున్నారనేది ఈ రోజు స్పష్టమవుతుంది. ముఖ్యంగా డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు బాధితులు బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం బుకాయిస్తూ డిఎస్సీ ఎవరైతే క్వాలిఫైడ్ అరాకొరగా ఇచ్చి వాళ్లకు ఎవరైతే మద్దతుగా ఉన్నారో ఇచ్చిన వాళ్ళని రెచ్చగొట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరఫున చేపడుతున్నటువంటి నిరసన వాటికి వాళ్ళు ధీటుగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ దీన్ని తిప్పుకొట్టే డైవర్ట్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళవి అవి నిజంగా చూపిస్తున్నారు. కానీ ప్రజలు విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉంది, అందరికీ తెలుస్తోంది. ఎందుకంటే డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత బహిరంగంగా వచ్చి వాళ్ళ బాధను వెళ్ళబోతున్నారో అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. లోకేష్ బాబు తన అర్హతకు మించినటువంటి శాఖ ఇచ్చారు. ఎందుకంటే విద్యాశాఖలో ఎన్ని వాళ్ళు అంటే పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా డిఎస్సీలో ఒక స్పోర్ట్స్ కోటాను పెంచి ఏ విధంగా దగా చేశారు, ఏ విధంగా దాన్ని దండుకున్నారు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే సంపద సృష్టిస్తా అని చెప్పి ఈ విధంగా విద్యార్థులను కూడా దండుకునే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. పూర్తిగా డిఎస్సీలో దగా పడిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న పిలుపు మేరకు అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా నిరసన ర్యాలీలు ఉధృతం చేస్తాం. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా మమ్మల్ని ఎవరు అడ్డుకున్నా కూడా న్యాయం జరిగేంత వరకు సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెగా డిఎస్సీ అని ఈ రోజు విద్యార్థులు, యువతలు, మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా భారీ ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీకి వచ్చే స్పందన చూసి, రిలే నిరాహార దీక్షలకు వచ్చే స్పందన చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు డ్రగ్స్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని మాట్లాడుతా ఉన్నారు. మీరు దగా చేయలేదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారంలోకి రాకముందు జగనన్న ఇచ్చినటువంటి హామీల కంటే అదనంగా ఇస్తూ సూపర్ 6 అమలు చేస్తామని మీరు దగా చేయలేదా? ఆ రోజు యువగలం పాదయాత్రలో యువకులకు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తాము, విద్యా దీవెన ఇస్తాము, వసతి దీవెన ఇస్తాము, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని దగా చేసి ఆ రోజు మీరు ఓట్లు వేయించుకోలేదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరా మా జగనన్నని, మా పార్టీని ప్రశ్నించడం అని చెప్పేసి సందర్భంగా కూడా అడుగుతా ఉన్నాము. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అలాగే యువకులకు ఇచ్చినటువంటి ఈ మెగా డిఎస్సీలో దగా జరిగింది కాబట్టి ఈ రోజు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతా ఉన్నాం. మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. డిఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. డిఎస్సీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన డిఎస్సీని అవుట్సోర్సింగ్ విభాగానికి అప్పగించి వాళ్ళ చేత వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయి. మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, మేము నిరసనలు మానుకుంటాము. లేని పక్షంలో ఈ నిరసనలు, నిరాహార దీక్షలు ఇదే విధంగా కొనసాగుతాయి. ఈ రోజు రాష్ట్రంలో మహిళలు, యువకుల ఆగ్రహానికి గురవుతా ఉన్నారు. ఇందాకే మేము ఒక మహిళతో మాట్లాడితే వారు చెప్తా ఉన్నారు, మా పిల్లోని పీజీ చదివిస్తా ఉన్నాము, ఫీజు రింబర్స్మెంట్ వస్తాదని కాలేజ్ ఫీజు కట్టకోకుండా ఉంటే కాలేజీ యాజమాన్యము ఫీజు రింబర్స్మెంట్ రాలేదు, మీ పిల్లవాడి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎంత బాధ, సంవత్సరాల తరబడి వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి చదివినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా, ఉద్యోగాలు రాకుండా ఈ రోజు ఎంత బాధపడతా ఉన్నారనేది మీరు ఇప్పటికైనా కూడా ఒకసారి ఆలోచన చేయాలి. వెంటనే అన్యాయం జరిగినటువంటి అభ్యర్థులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో ఇదే విధంగా నిరసనలు, ర్యాలీలు కొనసాగుతాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం.